అందరికీ నమస్కారం. మార్చి 31 భౌతిక శాస్త్ర పితామహుడు సర్ ఐజాక్ న్యూటన్ వర్ధంతి నేడే. మానవ ప్రపంచానికి విశ్వరహస్యాలను విడమర్చి చెప్పిన సర్ ఐజాక్ న్యూటన్ ఒక ఆంగ్ల భౌతిక, గణిత, ఖగోళ శాస్త్రవేత్త. ఈయన ఓ సిద్ధాంతకర్త మరియు తత్వవేత్త కూడా. ప్రకృతి సిద్ధమైన తత్వశాస్త్రం సైన్స్గా ఎలా పరిణామం చెందిందన్న అంశంపై ఎనలేని కృషి చేసినందుకు గాను ఆధునిక ప్రపంచం అంతా ఆయనను భౌతిక శాస్త్ర పితామహుడిగా కీర్తించింది. జనవరి 4, 1643 సంవత్సరంలో నెలలు నిండకుండానే ఓ బాలుడు జన్మించాడు. ఆ బాలుడు పెరిగి పెద్దయి ప్రపంచంలోనే మేటి శాస్త్రవేత్తల్లో ఒకరిగా పేరు తెచ్చుకున్నారు. ఆయనే సర్ ఐజాక్ న్యూటన్. ఈరోజు అంతరిక్షంలోకి రాకెట్లలో రివ్వును తీసుకుని వెళుతున్నామంటే అందుకు న్యూటన్ ప్రతిపాదించిన సిద్ధాంతాలే కారణం. విశ్వరహస్యాలను మానవాళికి విశ్లేషించి చెప్పిన న్యూటన్ ఇంగ్లాండ్కు దగ్గరలో గల ఉల్తోప్ అనే గ్రామంలో ఒక సామాన్య రైతు కుటుంబంలో జన్మించాడు. తను పుట్టడానికి 3 నెలల ముందుగానే తండ్రి చనిపోగా తనకు 3 ఏళ్ల వయసులో తల్లి వేరే పెళ్లి చేసుకుని వెళ్ళిపోయింది. దీంతో న్యూటన్ చిన్నప్పటి నుంచి అమ్మమ్మ వద్దనే పెరిగి పెద్దయ్యాడు. న్యూటన్ చిన్నప్పుడు స్కూల్లో చదువుకుంటూనే సైన్స్ పట్ల ఆసక్తి ప్రదర్శించేవాడు. సైన్స్ పుస్తకాలు చదవటం, పెద్ద వస్తువుల్ని చూసి వాటిని చిన్న సైజులో తయారు చేయటం ఎలా అని ఆలోచిస్తూ ఉండేవాడు. అలా చిన్న చిన్న మిషన్లు, నీటి గడియారం, ఎండలో పనిచేసే గడియారం లాంటివి కూడా ఆయన తయారు చేశాడు. ఆయన చేతితో రూపుదిద్దుకున్న ఈ వస్తువులన్నీ ఇప్పటికీ లండన్ రాయల్ సొసైటీ మ్యూజియంలో భద్రంగా ఉన్నాయి. 1661లో ఉన్నత విద్య కోసం కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలో చేరిన న్యూటన్ గణిత, భౌతిక, ఖగోళ శాస్త్ర పరిశోధనలపై ఎక్కువ మక్కువ పెంచుకున్నాడు. ఆ తరువాత అక్కడే ప్రొఫెసర్గా నియమితుడైన న్యూటన్ 1667లో పరావర్తన దూరదర్శినిని నిర్మించి సంచలనం సృష్టించాడు. చిన్నతనంలో చెట్టు నుంచి రాలిన యాపిల్ పండును గమనించిన న్యూటన్ అందుకు కారణాన్ని అన్వేషించే క్రమంలో గురుత్వాకర్షణ సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. భూమి, చంద్రుడు, గ్రహాలు, సూర్యుడు సహా విశ్వంలోని వస్తువులపై గురుత్వ శక్తి ఎలా పనిచేస్తుందో వివరిస్తూ విశ్వ గురుత్వ నియమాన్ని ప్రతిపాదిస్తూ గమన సూత్రాలను నిర్వచించాడు. అవి న్యూటన్ గమన సూత్రాలుగా పేరొందాయి. భౌతిక శాస్త్ర భావనలను వివరిస్తూ ప్రిన్సిపియా మ్యాథమెటికా అనే గ్రంథాన్ని రచించాడు. కాంతిపై న్యూటన్ చేసిన పరిశోధనల ఫలితంగా పుట్టిన దృశ్యశాస్త్రం ఎంతో పేరు సంపాదించి పెట్టింది. ఆయనకు 1672లో రాయల్ సొసైటీ ఫెలోషిప్ లభించింది. అప్పటి వరకు ప్రకృతి శాస్త్రంలో ఒక భాగంగా ఉన్న భౌతిక శాస్త్రాన్ని న్యూటన్ ఆవిష్కరణలు, సిద్ధాంతాల వల్ల ఒక ప్రత్యేక శాస్త్రంగా గుర్తించారు. అందుకే న్యూటన్ను భౌతిక శాస్త్ర పితామహుడు అంటారు. 1705లో బ్రిటిష్ ప్రభుత్వం సర్ అనే బిరుదునిచ్చి సత్కరించింది. ఇక అప్పటి నుంచి ఐజాక్ న్యూటన్ కాస్త సర్ ఐజాక్ న్యూటన్గా మారిపోయారు. ఆ తర్వాత కూడా ఎన్నో మైలురాళ్లను అధిగమించిన న్యూటన్ తన 85 సంవత్సరాల వయస్సులో మార్చి 31, 1727లో తనకెంతో ఇష్టమైన విశ్వంలోకి ఆనందంగా పరుగులు పెడుతూ వెళ్ళిపోయారు. సో న్యూటన్ ఈజ్ ఎ గ్రేట్ సైంటిస్ట్. థ్యాంక్ యూ ఫర్ listening. Please like, share and subscribe this channel.